నేను పోయినసారి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అది నవంబర్ 15వ తారీఖు 2024లో ఒక వీడియో చేసి పెట్టాను. కొత్త వైరస్ వస్తుందని చెప్పేసి చెప్పాను, కానీ ఆ వీడియో ఎవరు చూడలేదు, ఎవరో దాని గురించి ప్రస్తావించలేదు, ఆ వీడియో చూడలేదు. ఇప్పుడు ఆ వైరస్ అనేది మన ఇండియాలో ఎంటర్ అయింది. ఆల్రెడీ 3 కేసులు నమోదైనాయి. అవి కూడా 14 సంవత్సరాల పిల్లగాళ్ళకి ఆ వైరస్ తొందరగా వ్యాపించుతుంది. అది పెద్దవాళ్ళ మీద ప్రభావం చూపించట్లేదు, కానీ చిన్నపిల్లల మీద మటుకి ప్రభావం చూపిస్తుంది. ఒకసారి నేను చెప్పేది నిజమా కాదని మీరు కూడా ఆలోచించండి. ఇది చైనాలో తయారు చేసి వదిలేరని చెప్పేసి నేను వీడియో పెట్టాను. అయితే పోయినసారి కూడా ఇదే సంక్రాంతి మూమెంట్లోనే ఆ వైరస్, కరోనా వైరస్ అనేది వచ్చింది. సంక్రాంతి వెళ్ళిన తర్వాత మనకి లాక్డౌన్ పడ్డది, మీ అందరికి తెలిసిందే. లాక్డౌన్ పడ్డప్పుడు మనం ఎంత ఇబ్బంది పడ్డామో మీ అందరికి తెలుసు. ఆ లాక్డౌన్ పడ్డాక మనం ఎంత ఇబ్బంది పడ్డామో మీ అందరికి తెలుసు. మీరు ఒకసారి ఈ వైరస్ అనేది కొద్దిగా అవగాహన చేసుకోండి. ఎందుకంటే ఈ చిన్న పిల్లగాళ్ళు స్కూల్ నుంచి సంక్రాంతి సెలవులకి ఇళ్ళకి వస్తారు. పిల్లగాళ్ళు ఆటలాడుకోవడానికి అటు ఇటు వెళ్తుంటారు. మీరు కూడా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త పాటించండి. అది 14 సంవత్సరాల్లో పిల్లగాళ్ళకి దాని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. చలి, దగ్గు, ఒళ్ళనొప్పులు, ఇంకా ఏంటంటే వణుకు అనేది ఎక్కువ శాతం వస్తుంది. చలి జ్వరంలాగా వస్తుంది. అది కూడా వైరస్ ఎంటర్ అయిన 3 రోజు దాని ప్రభావం లక్షణాలు బయటపడుతున్నాయి. మీరు కూడా పిల్లగాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జబ్బుకి ఇంతవరకు, ఈ వైరస్కి ఇంతవరకు ఎవరు ముందు కనిపెట్టలేదు ఫ్రెండ్స్. మీరు కూడా అవగాహన చేసుకోండి. పిల్లగాళ్ళని అటు ఇటు వెళ్ళనివ్వకండి. ఈ సంక్రాంతి 4 రోజులు జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ ప్రభావం మరీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ ప్రభావం 14 సంవత్సరాలు పిల్లగాళ్ళ మీదే దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పిల్లగాళ్ళని చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.